హాయ్ ఫ్రెండ్స్, టీవీ స్కామ్స్ ఈ శాంసంగ్, సోనీ, ఇంకా వేరేటివి ఏవైతే ఉన్నాయో చాలా ఆండ్రాయిడ్స్లో చాలా వచ్చేసాయి. రియల్మీ టీవీ అని, షియోమీ అని, ఇలా నెంబర్ ఆఫ్ టీవీస్ ఉన్నాయి. కానీ మనం ఎప్పుడు కూడా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో మార్కెటింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు. సో వాళ్ళంతా కూడా మేము హాఫ్ ఆఫ్ ది ప్రైస్కే ఇస్తాం, 1 year వారంటీ ఇస్తాం, డిస్ప్లే పగిలిపోయినా కానీ మేము మళ్ళీ కొత్తది ఇచ్చేస్తాం, మీరే రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. 34 inches, 24 inches, 42 inches, 52 inches అని చెప్తున్నాయి. ఇవన్నీ బ్రాండెడ్ అని చెప్తారు. స్టిక్కర్ వేయడం పెద్ద మ్యాటర్ కాదు, దాంట్లో లోగో క్రియేట్ చేయడం మ్యాటర్ కాదు. సో ఎప్పుడైతే మనం ప్రైవేట్ కంపెనీస్ కూడా కాదు, ప్రైవేట్ చిన్న వాళ్ళు ఇట్లా ఇన్స్టాగ్రామ్ వీళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళ దగ్గర బై చేసినప్పుడు టీవీస్ అన్నీ కూడా జెన్యూనా కాదా అనేది మనం కనుక్కోవడం కొంచెం కష్టం. ఎందుకంటే దాంట్లో లోగో వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, లోగో వస్తుందిరా శాంసంగ్, ఇంకోటి సోనీ వస్తుందిరా శాంసంగే. సో కాకపోతే ఏంటంటే దాంట్లో ప్రీ ఇన్స్టాల్డ్ పెన్ డ్రైవ్ ఒకటి అటాచ్ చేసి ఉంటారు. మనం టీవీ ఆన్ చేయగానే ఫస్ట్ అది ప్లే అవుతుంది, లోగో అనేది ప్లే అవుతుంది. తర్వాత టీవీ అనేది నార్మల్ టీవీ, అంటే లోకల్ మేడ్ కంపెనీ అనమాట. సో ఈ స్కామ్లన్నీ మన దగ్గర మామూలే. బట్ కానీ మీరు షోరూమ్ అంటే లైక్ సోనో విజన్, ఇంకా రిలయన్స్ డిజిటల్, ఇలా లేదా శాంసంగ్ షోరూమ్ ఉంటుంది సపరేట్గా టౌన్స్లో, అక్కడికి వెళ్ళండి, అక్కడ ఫైనాన్స్ తీసుకోండి. సో వాళ్ళ దగ్గర బిల్ తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే బిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పాసిబిలిటీ అయితే దానికి ఇప్పుడు 44,000, 50,000 పెట్టిన వాళ్ళకి లేదా 20,000 పెట్టిన వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం పెద్ద విషయం కాదు. 1,000 రూపీస్, 2,000 రూపీస్ పే చేశారంటే 1 or 2 months, 1 year లేదా 2 years మనకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ దాంట్లో కూడా మనకి డిస్ప్లే బ్రేక్ అయిందా, రీప్లేస్ చేస్తాం సార్ అనే ఆప్షన్ ఉందా లేదా అనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని టీవీ అనేది బై చేయండి. టీవీ బై చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు బిల్ అనేది ఉండాలా. ఆ బిల్లుని ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. భద్రంగా ఒక చిన్న పాకెట్ లాగా ఒకటి పెట్టుకునేసి దాంట్లో పెట్టేసేయండి. ఏదైనా కానీ ఇప్పుడు నేను అన్నీ కూడా టీవీది, వాషింగ్ మిషన్ది, ల్యాప్టాప్ది అన్ని బిల్స్ ఒక చోట పెట్టుకున్నా, ఎందుకంటే మళ్ళీ వెతుక్కోలేము కాబట్టి. సో మీరు కూడా ఎప్పుడైనా టీవీ కొనాలి అంటే ఆన్లైన్ స్టోర్ కూడా చూసుకునేటప్పుడు చూసి బై చేయండి. ఆన్లైన్ అమెజాన్లో ఏ స్టోర్ ఉంది, ఏ స్టోర్లో కొంటున్నాం అనేది ఒకసారి చూసి, ఆథరైజింగ్ స్టోరే ఉంటుంది కాబట్టి వన్స్ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకొని బై చేయండి. టీవీ స్కామ్స్ ఎక్కువ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్లో చూసి టీవీస్ కొనకండి, ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్స్ గురించి కూడా నేను మళ్ళీ స్మార్ట్ వాచెస్, ఎయిర్పోర్ట్స్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.